ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు దేవతలుగా అవ్వాలి అంటే అమృతం త్రాగండి, త్రాగించండి. అమృతాన్ని త్రాగేవారే శ్రేష్టాచారులుగా అవుతారు. ప్రశ్న: ఈ సమయంలో సత్యుగ ప్రజలు ఏ ఆధారంతో తయారవుతూ ఉన్నారు? జవాబు: ఎవరు ఈ జ్ఞానానికి ప్రభావితమై చాలా బాగుంది అని అంటారో, కానీ చదువును చదువుకోరో, శ్రమ చేయలేరో వారు ప్రజలుగా అవుతారు. ప్రభావితులు అవ్వటం అంటే ప్రజలుగా అవ్వటం. సూర్యవంశీ రాజారాణులుగా అయ్యేందుకు శ్రమ పడాలి. చదువుపై పూర్తి గమనముంచాలి. స్మృతి చేస్తూ చేయిస్తూ ఉంటే శ్రేష్ఠ పదవి లభిస్తుంది. పాట: మీరు నిద్రపోయి రాత్రిని పోగొట్టుకున్నారు. ఓం శాంతి. మా జీవితం వజ్ర సమానంగా ఉండేదని పిల్లలు పాటలో విన్నారు. ఇప్పుడు గవ్వ సమానంగా అయిపోయింది. ఇది సాధారణ విషయం. చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. బాబా చాలా సులభ పద్ధతితో అర్థం చేయిస్తారు. అనగా చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. సత్యనారాయణ కథను వినిపించినప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా కూర్చుంటారు. కానీ ఆ సత్సంగాలలో వినిపించేవన్నీ కథలు జ్ఞానం కాదు, అవి తయారు చేయబడిన కథలు. గీత కథ, రామాయణ కథ, భిన్న భిన్న శాస్త్రాలు ఉన్నాయి. కూర్చుని వాటి కథలను వినిపిస్తూ ఉంటారు. అవన్నీ కథల ద్వారా ఏమైనా లాభం చేకూరుతుందా? ఇది సత్యనారాయణ లేక నరు నుండి నారాయణునిగా తయారయ్యే సత్యమైన కథ. ఇది వినటం ద్వారా మీరు నరు నుండి నారాయణునిగా అవుతారు. ఇది అమర్ కథ. వచ్చి మా వద్ద అమర్ కథను వింటే మీరు అమర్లోకానికి వెళ్ళిపోతారని మీరు ఆహ్వానిస్తారు. అయినా ఎవరు అర్థం చేసుకోరు. శాస్త్రాల కథలను వింటూ ఉంటారు, కానీ ఏమీ లభించదు. దర్శనం చేసుకుని వస్తామని లక్ష్మీనారాయణల మందిరాలకు మహాత్ముల దర్శనం గావించుకుని వస్తామని వెళ్తూ ఉంటారు. ఇది కొనసాగుతూ వస్తున్న ఒక ఆచారం. ఋషులు, మునులు మొదలైన వారు ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారికి తల వంచి నమస్కరిస్తూ వచ్చారు. రచయిత రచనల కథ తెలుసా అని అడిగితే తెలియదని అంటారు. ఈ రచయిత రచనల కథ చాలా సహజమని పిల్లలైన మీకు తెలుసు. అల్ఫ్ మరియు బేల కథ అంటే తండ్రి మరియు వారసత్వంల కథ. భలే ప్రదర్శనీలలో వచ్చేవారు కథను వింటారు, కానీ పవిత్రంగా అవ్వలేరు. ఈ వికారాలలోకి వెళ్ళటం కూడా అనాదిగా వస్తున్న పద్ధతి అని భావిస్తారు. మందిరాలలో దేవతల ముందుకు వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వీకారులు అని మహిమ చేస్తారు. వెలుపలికి వెళ్ళగానే వికారాలలోకి వెళ్ళటం అనాదిగా వస్తుంది అని చెప్తారు. వికారాలు లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది? లక్ష్మీనారాయణలు మొదలైన వారికి కూడా పిల్లలుండేవారు కదా. ఇలా అనేవారిని ఏమనాలి? మనుషుల పదవికి కూడా వారు అర్హులు కాదు. దేవతలు కూడా మనుషులే. లక్ష్మీనారాయణల రాజ్యంలో ఎంత సుఖంగా ఉండేవారు. బాబా మీకు చాలా సహజమైన విషయాలను తెలియజేస్తున్నారు. తప్పకుండా భారతదేశంలోనే స్వర్గం ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. దీనికి రుజువుగా చిత్రాలు కూడా ఉన్నాయి. సత్యుగంలో వారి రాజ్యం ఉండేదని అందరూ అంగీకరిస్తారు. అక్కడ ఎవరికి దుఃఖం ఉండేది కాదు. సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు. వారి మందిరాలు కూడా చాలా పెద్ద పెద్దవి నిర్మించబడ్డాయి. వారు 5000 సంవత్సరాల క్రితం ఉండేవారు. ఇప్పుడు వారి రాజ్యం లేదు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం. మనుషులు పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. భగవంతుడైతే నిర్వాణ ధామంలో ఉంటారు. మొదట ఆత్మలైన మనం కూడా అక్కడే ఉండేవారం. ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చాము. మొదట మనం లక్ష్మీనారాయణల రాజ్యంలో ఉండేవారం. అక్కడ చాలా సుఖం, ఆనందములు ఉండేవి. తర్వాత మనం 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. 84 జన్మల చక్రం అని మహిమ కూడా చేయబడుతుంది. మనం సూర్యవంశంలో 1250 సంవత్సరాలు రాజ్యపాలన చేశాం. అక్కడ అపారమైన సుఖం ఉండేది. సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు. వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి. మనం రాజ్యం చేసి తర్వాత 84 జన్మల్లో రావాల్సి వచ్చింది. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. అర్ధకల్పం సుఖముండేది. రామరాజ్యంలో ఉండేవారు. తర్వాత మనుషులు వృద్ధి చెందుతూ వచ్చారు. సత్యుగంలో 9 లక్షలు ఉండేవారు.
సత్యుగాంతానికి వృద్ధి చెందుతూ 9 లక్షల నుండి 2 కోట్ల మంది అయ్యారు. తర్వాత 12 జన్మలు త్రేతాయుగంలో చాలా సుఖంగా సంతోషంగా ఉండేవారు. ఒకే ధర్మం ఉండేది. తర్వాత ఏమైంది? తర్వాత మళ్ళీ రావణరాజ్యం ప్రారంభమైంది. రామరాజ్యం, రావణరాజ్యం. ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారో చూడండి. చిన్న చిన్న పిల్లలకు కూడా తర్వాత ఏమైందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగించే విధంగా అర్థం చేయించాలి. పెద్ద పెద్ద బంగారు వజ్ర వైడూర్యాల మహల్ భూకంపాల్లో లోపలకు వెళ్ళిపోయాయి. భారతవాసులు వికారులుగా అవ్వటం వల్లనే భూకంపాలు వచ్చాయి. తర్వాత రావణరాజ్యం ప్రారంభమైంది. పవిత్రుల నుండి అపవిత్రులైపోయారు. బంగారు లంక మునిగిపోయిందని చెప్తారు. కొంచెమైనా మిగిలి ఉండవచ్చు కదా, దాని ద్వారా మందిరాలు మొదలైనవి నిర్మించి ఉండవచ్చు. భక్తి మార్గం ప్రారంభమైంది. మనుషులు వికారులు కావటం ప్రారంభమైంది. రావణ రాజ్యంలో ఆయువు తక్కువైపోయింది. మనం నిర్వికారి యోగుల నుండి వికారి భోగులుగా అయిపోయాము. యథా రాశారాని తదా ప్రజ, అందరూ వికారులుగా అయిపోయారు. ఈ కథ ఎంత సహజం. చిన్న చిన్న కన్యలు కూర్చుని ఈ కథను వినిపిస్తే పెద్ద పెద్ద మనుషులు కూడా సిగ్గుతో తల వంచుకుంటారు. ఇప్పుడు తండ్రి కూర్చుని వినిపిస్తున్నారు. వారే జ్ఞానసాగర్లు, పతిత పావన్లు. మంచిది. ద్వాపర యుగంలో భోగులుగా పతితులుగా అయిపోయారు. ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతూ పోయాయి. అమృతంపై గల నష తగ్గిపోయింది. జగడాలు, గొడవలు జరగటం మొదలయ్యాయి. ద్వాపర యుగం నుండి మనం దిగచారుతూ వచ్చాము. కలియుగంలో మనం ఇంకా వికారులైపోయాము. రాతి మూర్తులను తయారు చేస్తూ వచ్చారు. హనుమంతుడు, గణేశుడు రాతి బుద్ధిగా అయినందువలన రాతి పూజ మొదలుపెట్టారు. భగవంతుడు రాళ్ళు రెప్పల్లో ఉన్నారని భావిస్తూ వచ్చారు. ఇలా చేస్తూ చేస్తూ భారతదేశపు గతి ఇలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు, విషాన్ని వదిలి అమృతాన్ని తాగి పవిత్రులవ్వండి. మళ్ళీ రాజ్యాన్ని తీసుకోండి. విషాన్ని వదిలేస్తే మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతారు. కానీ విషాన్ని వదలరు. విషం కొరకు ఎంతో హింసిస్తారు, సతాయిస్తారు. అందుకే కదా ద్రౌపది పిలిచింది, అమృతం త్రాగకుండా దేవతలుగా అయ్యేందుకు వీలు లేదని మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో రావణుడు ఉండడు. తండ్రి చెప్తున్నారు, శ్రేష్టాచారులుగా అవ్వనంత వరకు స్వర్గంలోకి రాలేరు. శ్రేష్టాచారులుగా ఉన్నవారే ఇప్పుడు భ్రష్టాచారులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అమృతాన్ని తాగి శ్రేష్టాచారులుగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరిని స్మృతి చేయండి. గీతను మర్చిపోయారా? గీతను రచించింది నేనైతే కృష్ణుని పేరు వేసేశారు. ఈ లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యంను ఎవరిచ్చారు? తప్పక భగవంతుడే ఇచ్చి ఉంటారు. వెనకటి జన్మలో భగవంతుడు రాజయోగం నేర్పించారు, కానీ కృష్ణుని పేరు వేశారు. ఇదంతా అర్థం చేయించే అభ్యాసం చేయాలి. చాలా సులభమైన కథ. బాబాకు ఎంత సమయం పట్టింది? అర్ధగంటలో ఇంత సహజమైన విషయాలు కూడా అర్థం చేసుకోలేరు. కనుక బాబా చెప్తారు, కేవలం ఒక చిన్న కథ ఎవరికైనా కూర్చుని అర్థం చేయించండి. చేతిలో చిత్రాన్ని తీసుకోండి. సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం, త్రేతాలో సీతారాముల రాజ్యం, మళ్ళీ ద్వాపర యుగంలో రావణ రాజ్యం ఉండేది. ఇది ఎంత సహజమైన కథ. తప్పకుండా మనం దేవతలుగా ఉండేవారం. మళ్ళీ క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అయ్యాం. ఇప్పుడు స్వయాన్ని దేవతలమని భావించనందున హిందువులమని చెప్తారు. ధర్మశ్రేష్టం, కర్మశ్రేష్టం నుండి ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులుగా అయ్యారు. ఇలా చిన్న చిన్న కుమారీలు కూర్చుని ఉపన్యసించినట్లయితే పూర్తి సభ అంతా ఆసక్తిగా, ఆశ్చర్యంగా వింటోంది. బాబా అన్ని సేవా కేంద్రాల వారికి వినిపిస్తున్నారు. ఇప్పుడు పెద్దవారు నేర్చుకోకుంటే చిన్న చిన్న కుమారీలకు నేర్పించండి. కుమారీల పేర్లు కూడా ఉన్నాయి. ఢిల్లీ, ముంబైలో మంచి మంచి కుమారీలు ఉన్నారు. విద్యావంతులు ఉన్నారు. వారు నిలబడాలి. ఎంత పనైనా చేయగలరు. ఒకవేళ కుమారీలు నిలబడగలిగినట్లయితే పేరు ప్రసిద్ధమైపోతుంది. శ్రీమంతుల ఇంటి వారు కష్టంగా ధైర్యం చేస్తారు. వారికి ఐశ్వర్యపు నష ఉంటుంది. కట్నం మొదలైనవి లభిస్తే చాలు. కుమారీలు వివాహం చేసుకుని ముఖం నల్లగా చేసుకుని అందరి ముందు తల వంచవలసి వస్తుంది. తండ్రి ఎంతో సహజంగా అర్థం చేయిస్తున్నారు. కానీ పారస్బుద్ధి గల వారికి అవ్వాలని ఆలోచనే రాదు. అవిద్యావంతులు కూడా ఈ రోజుల్లో ఎంఏ, పి, ఎంఎల్ఏ మొదలైన వారిగా అవుతున్నారు.
చదువు ద్వారా అయితే ఏవేవో పదవులు పొందుతున్నారు. ఈ చదువు చాలా సాహసమైనది, ఇతరులకు కూడా వెళ్ళి నేర్పించాలి. కానీ శ్రీమతానుసారం నడవనట్లయితే చదువును కూడా చదవరు. చాలా మంచి మంచి కుమారులు ఉన్నారు, కానీ వారికి వారిదే అయిన నష ఉంటుంది. చిన్న పని చేయగానే మేము ఎంతో పని చేశామని భావిస్తారు. ఇప్పుడు ఇంకా చాలా పని చేయాలి. ఈ రోజుల్లో కుమారీలు ఫ్యాషన్లోనే ఉంటున్నారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది, ఇక్కడ ఎంత కృత్రిమమైన అలంకారం చేసుకుంటారు. కేవలం జుట్టును అలంకరించుకునేందుకు ఎంత ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇదంతా మాయాడంబరం. మాయా రావణరాజ పతనం, మళ్ళీ రామరాజ ఉదయము జరుగుతుంది. ఇప్పుడు రామరాజ్యం స్థాపన అవుతుంది. కానీ మీరు శ్రమ చేయాలి కదా. చేయకుంటే మీరేమవుతారు? ఒకవేళ చదవనట్లయితే అక్కడికి వెళ్ళి పైసాకు విలువ చేసే ప్రజలుగా అవుతారు. నేటి గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ సాధారణ ప్రజల్లో వస్తారు. ధనవంతులు కేవలం బాగుంది బాగుంది అని అంటూ తమ వ్యాపారాల్లో తత్పరులవుతారు. చాలా బాగా ప్రభావితులవుతారు. తర్వాత ఏమిటి? చివరికి ఏమవుతారు? అక్కడికి వెళ్ళి ప్రజలుగా అవుతారు. ప్రభావితులు అవ్వటం అనగా ప్రజలు. ఎవరు కష్టపడతారో వారు రామరాజ్యంలోకి వచ్చేస్తారు. జ్ఞానమైతే చాలా సులభం. ఈ కథను గురించిన నషాలో ఎవరైనా ఉన్నట్లయితే వారి నావ తీరానికి చేరుతుంది. మనం శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి వస్తాము. అంతే. స్మృతి చేస్తూ చేయిస్తూ ఉండాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. చదువుపై గమనం ఉంచాలి. చిత్రాలు చేతిలో ఉండాలి. ఉదాహరణకి ఈ బాబా లక్ష్మీనారాయణను పూజించినప్పుడు వారి చిత్రం జేబులో ఎప్పుడు ఉండేది. చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి, లాకెట్లో కూడా ఉన్నాయి. వాటి ద్వారా అర్థం చేయించాలి. వీరు బాబా, వీరి ద్వారా వారసత్వం లభిస్తున్నది. ఇప్పుడు పవిత్రులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయండి. ఈ బ్యాచ్లో ఎంత జ్ఞానం ఉంది? ఇందులో పూర్తి జ్ఞానమంతా ఉంది. వీటిని చూపి తెలియచేయటమే చాలా సులభం. సెకండ్లో తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వం లభిస్తుంది. ఎవరైనా ఇతరులకు అర్థం చేయించినట్లయితే వారు జీవన్ముక్త పదవికి అధికారులుగా అవుతారు. తర్వాత చదువు అనుసారం ఉన్నత పదవిని పొందుతారు. స్వర్గంలోకైతే వస్తారు కదా. చివరిలో వచ్చిన మంచిదే కదా. వృద్ధి ఎలాగైనా జరగాలి. దేవతా ధర్మం ఉన్నతమైనది, అది కూడా తయారవుతుంది కదా. ప్రజలు లక్షల సంఖ్యలో తయారవుతారు. సూర్యవంశీలుగా అయ్యేందుకు శ్రమ పడాలి. సర్వీస్ చేసేవారే మంచి పదవి పొందుతారు. వారి పేర్లు కూడా ప్రసిద్ధమైనవి. కుమార్క జనక్ సేవా కేంద్రాలను బాగా సంభాళిస్తున్నారు. ఎలాంటి గొడవలు లేవు. తండ్రి చెడు చూడకండి, చెడు మాట్లాడకండి అని చెప్తూనే ఉన్నారు. అయినా అలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వారు అక్కడికి వెళ్ళి ఏమవుతారు? ఇంత సహజమైన సర్వీస్ కూడా చేయరు. చిన్న చిన్న కుమారీలు కూడా దీన్ని అర్థం చేయించవచ్చు. వానర సైన్యం కూడా ప్రసిద్ధమైనది. రావణుని చేయిలో చిక్కుకుని ఉన్న సీతలను విడిపించాలి. ఏవేవో కథలను తయారు చేశారు. ఇలా ఎవరైనా ఉపన్యసించాలి. కేవలం ఫలానా వారు చాలా ప్రభావితులయ్యారని చెప్తారు. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అని వారిని ప్రశ్నించండి. వీరి జ్ఞానం చాలా బాగుందని కేవలం ఇతరులకు చెప్తారు. వారు స్వయంగా ఏమీ అర్థం చేసుకోరు. దీనివల్ల లాభమేముంది? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పారస్ బుద్ధి వారిగా అయ్యేందుకు చదువుపై పూర్తి గమనం ఉంచాలి. శ్రీమతానుసారం చదివించాలి. హద్దులోని ఐశ్వర్యపు నష, ఫ్యాషన్లు మొదలైనవి వదిలి ఈ బేహద్ సేవలో తత్పరులవ్వాలి. సెకండ్ పాయింట్, చెడు వినకండి, చెడు చూడకండి. ఎలాంటి వ్యర్థ మాటలు మాట్లాడరాదు. ఎవరిపై ప్రభావితం అవ్వరాదు. అందరికీ సత్యనారాయణుని చిన్న కథను వినిపించాలి. ఈరోజు వరదానము. కొత్త జీవితం యొక్క స్మృతి ద్వారా కర్మేంద్రియాలపై విషయాన్ని ప్రాప్తి చేసుకునే మరచీవా భవ. ఏ పిల్లలైతే పూర్తి మరచివగా అయ్యారో వారికి కర్మేంద్రియాల ఆకర్షణ ఉండదు. మరచివగా అవ్వటం అనగా అన్ని వైపుల నుండి మరణించారు. పాత ఆయువు
సమాప్తమైపోయిందని అర్థం. కొత్త జన్మ జరిగింది కనుక నూతన జన్మ, నూతన జీవితంలో కర్మేంద్రియాలకు వశం ఎలా అవుతారు? బ్రహ్మకుమార్ కుమారీల నూతన జీవితంలో కర్మేంద్రియాలకు వశమవటం అంటే ఏమిటి అనే జ్ఞానానికి కూడా అతీతము. శూద్రతనం యొక్క శ్వాస అనగా సంస్కారం ఎక్కడా అతుక్కొని ఉండరాదు. స్లోగన్: అమృతవేళ మనసులో పరమాత్మ స్నేహాన్ని నింపుకుంటే వేరే ఏ స్నేహం ఆకర్షించలేదు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. సంఘటనలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సదా నమ్ర చిత్తం యొక్క ఆసనంపై వీరాజమానమై ఉండండి. ఈ సింహాసనంపై కూర్చుని బాధ్యతా కిరీటాన్ని ధరించి భవిష్య పదవిని తయారు చేసుకోండి. సింహాసనం నుండి క్రిందకి దిగకండి. దానిపై కూర్చుని పనిచేస్తే సఫలత లభిస్తూ ఉంటుంది. అందుకు ముందు మీరు అనే పాఠం పక్కాగా ఉండాలి. దీని ద్వారా మీ సంస్కారం అందరితో సహజంగా కలిసిపోతుంది. అచ్చా, ఓం శాంతి.